వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మందమరి పట్టణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. యువత శిక్షణ కేంద్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వార్డు సభలు. మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లారమ్య మహేష్, కమిషనర్ అన్వేష్. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ నేత్రదాన దినోత్సవం. లయన్స్ ఇంటర్నేషనల్ ఐ క్యాంప్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని కూడా ఈ కేంద్రంలో ఇవ్వడం జరుగుతుందని, యువకులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేరి 80% హాజరు ఉన్నట్లయితే 1000 రూపాయల స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జర్మనీ దేశంలో తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తరించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ సంయుక్తంగా ఈ శిక్షణ తరగతులను అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి, ఉద్యోగ అవకాశాలలో వీళ్ళని ఎట్లా భర్తీ చేయాలి, ఒక ఆలోచనతోని, ఒక ప్లాన్తోని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎక్కడైతే ఇంతకుముందు 65 ఐటీఐలు ఉండేనో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఈ ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్క పైసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అక్కడ మెషిన్లు ఆబ్సల్యూట్ అయిపోయినాయి. మెషిన్లు సరిగా నడవవు. ట్రైనింగ్ ఎట్లయితే మెషిన్లు సరిగా నడవకుంటాయి. అందు గురించి టాటాస్ వారితో మాట్లాడి 2000 కోట్ల రూపాయలతో ఈ సెంటర్స్ అన్నీ కూడా మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ తీసుకొని మోడర్నైజ్ చేయడం జరిగింది. దీంట్లో సిఎన్సి మెషిన్స్, తర్వాత వీళ్ళందరికీ డ్రోన్ టెక్నాలజీసు, ఈ రోబోట్ టెక్నాలజీసు, ఇవన్నీ కూడా కొత్త న్యూ జనరేషన్లో ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ట్రైన్ చేయడానికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ప్రారంభం చేయడం జరిగింది. దాంతోపాటు ఇది సరిపోవు, మేము ఇంకా అన్ని నియోజకవర్గాలకు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇస్తామని చెప్పి ఇంకొక 2000 కోట్లతో ఇంకొక 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నాం. అంటే ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా మన పిల్లలు ఎక్కడే వీళ్ళందరికీ ఒక అవకాశం, అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకోవడము, వీళ్ళందరికీ కూడా సరిగా అటెండెన్స్ ఉండాలి, మళ్ళీ వీరికి తప్పుదారిలో పోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 2000 రూపాయలు స్టైఫండ్ కూడా వారికి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే బేస్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తున్నారు, మంచి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సో నేను మొన్న జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ ఆ రాష్ట్రాలతో మాట్లాడినప్పుడు, తర్వాత మొన్న ముఖ్యమంత్రి నుర్లంగన్ ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రితో గారితో కలిసి వారికి భరోసా ఇచ్చారు. మా రాష్ట్రంలో మాకు అనేకమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు మంచిగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఒక 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే అందరినీ మేము భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో మేము ఒక ఆలోచన మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని చోట్ల కూడా ఇలాంటి సంస్థలు పెట్టి, సో ఫస్ట్ ఆపర్చునిటీ నాకు మన మందమరిలో, ఎందుకంటే సింగరేణి సంస్థ ఉంది, సింగరేణి వాళ్ళు మంచి కోఆపరేషన్తో అక్కడ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిసెస్ ట్రైన్ అయి ఉన్నారో వారికి ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వీరికి ఉద్యోగంకి జర్మనీ పోయినప్పుడు వీరికి మినిమం 2.5 lakhs రూపీస్ పర్ మంత్ వీళ్ళకు జీతాలు ఉంటాయి. సో ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను. మీరు కూడా మీ యూత్ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటానికి.
నేను ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గం, నేను ఎమ్మెల్యే ఇక్కడ, అందుగురించి నేను కాకా వెంకటస్వామి ట్రస్ట్ నుంచి మన ఎవరైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ 1000 రూపాయలు ఎవ్రీ మంత్ సబ్సిడీ స్టైఫండ్ ఇప్పిస్తూ వాళ్ళు 80% అటెండెన్స్ ఉండాలి. ఎట్లయితే 2000 రూపీస్లో 80% అటెండెన్స్ ఉందో దీంట్లో కూడా అటెండెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్నప్పుడే మనకు లాభం. సో ఈ కండిషన్ ఉంటుంది. అందరూ కూడా మంచిగా ఈ అవకాశాన్ని వాడుకొని మనము ఏదైతే అనుకుంటున్నామో మంచి జీతాలు ఉన్న ఉద్యోగం దొరికితే మన కుటుంబాన్ని మంచిగా చేసుకోవచ్చు. కుటుంబ భవిష్యత్తు. రాష్ట్రం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, డ్రగ్స్ కంట్రోల్కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిందని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఏసీపీ ఆర్ ప్రకాష్తో కలిసి పాల్గొని మాట్లాడారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, సరఫరా, నిల్వల, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనికోసం ప్రతి ఆసుపత్రిలో డ్రగ్స్ ఎడిషన్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్ అమ్మేవారు పట్టుబడితే జైలుకు పంపుతామని, అలాగే డ్రగ్స్ వినియోగిస్తే వారిని డ్రగ్ ఎడిషన్ సెంటర్కు చేర్చి 15 రోజుల పాటు తల్లిదండ్రుల సమక్షంలో చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మరణానంతరం నేత్రదానం చేస్తే 2 అందులకు వెలుగునిచ్చిన వారవుతామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అధికారులతో కలిసి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రమోదరావు, ఎస్ఐలు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్గం ఇది. దీన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇంకొక విషయంలో మంచిర్యాల జోన్లో, జిల్లాలో ఎట్టి పరిస్థితిలో కూడా గంజాయి అమ్మకాలని మేము కఠినంగా వ్యవహరిస్తున్నాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. గతంలో కేజీ 2 కేజీలు దొరికితేనే కేసులు కట్టేది. 5 గ్రాములు 10 గ్రాములు దొరికితే సరే పోనీలే అన్నట్టు అనుకునేది. ఇప్పుడు 0 టాలరెన్స్. ఒక వ్యక్తి దగ్గర 5 గ్రాములు దొరికినా కేసు కడతాము. నిన్న 4 గ్రాముల 49 మిల్లీగ్రామ్స్ దొరికినా కేసు కట్టినాము. అతని దగ్గర అరెస్ట్ చేయడము, జైలు పంపించడం కూడా జరిగింది. అతని దగ్గర కొనుక్కొని తాగిన బాధితులు 11 మంది చేసినారు. వాళ్ళని ఇప్పుడు హాస్పిటల్కు, పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తీసుకొస్తున్నాము. ఇక్కడ టెస్టులు చేసేసి పాజిటివ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, డాక్టర్స్ వ్యవస్థ మీ బావు కోసం ఉన్నారు. కాబట్టి ప్రజలు చేయాల్సిన ఒకే ఒక పని 100 డైల్ కాల్ చేయండి. ఎవరైనా మీ ఇంటి పక్కన కానీ, ఓపెన్ గ్రౌండ్ ప్లేస్లో కానివ్వండి, రాత్రిపూట నిర్మానుష ప్రదేశంలో కానివ్వండి, మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 4-5 పిల్లలు అసందర్భంగా అక్కడ ఉంటారు. వాళ్ళు డ్రగ్స్ లేకపోతే ఆల్కహాల్ తీసుకునే సందర్భం ఉంటుంది. ఏదున్నా మీకు అనుమానం ఉంటే 100 డైల్ చేయండి. మళ్ళీ మీ పేర్లు కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ ఎవరు మీకు బయట చెప్పరు. మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీ దగ్గర వాళ్ళు కానీ, దూరం వాళ్ళు కానీ. ఈ విధంగా మనము సమాజాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఈరోజు మరొక విషయము, డ్రగ్స్ తీసుకుంటే అంధకారం జీవితం అవుతుంది. ఈ అంధకారం నుంచి వెలుగు రావాలి అని అంటే డ్రగ్స్ని మానేయాలి. డ్రగ్స్ తీసుకునే సమాజం మన పట్ల ప్రజలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే డాక్టర్ రామనాయక్ గారు చెప్పారు. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి బ్లాక్మెయిలింగ్ మనస్తత్వంతో ఉంటాడు. తల్లిదండ్రులని బెదిరిస్తుంటాడు, నేను చనిపోతా అంటుంటాడు. అది దొరకకపోతే బయటకు వచ్చిన తర్వాత ప్రజల మీద దాడి చేస్తుంటాడు. కాబట్టి గంజాయి అలవాటైన వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని నష్టపరచడు.
సమాజాన్ని నష్టపరుస్తాడు. చివరికి అమాయకులు కూడా రోడ్డు మీద పోయే వాళ్ళని కొట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా అనుమానం ఉండొద్దు. కాబట్టి అట్లాంటి వాళ్ళ పట్ల మనం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే రోజు ప్రపంచ ఐ డొనేషన్ డే. దానిలో భాగంగా మనము ఏ వ్యక్తి అయితే మరణానంతరం కూడా ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటారో వాళ్ళందరూ ముందుకు వచ్చి, మీరు మన మనిషి మట్టిలో కలిసిన అగ్నిలో కలిసిన నీ కళ్ళు మాత్రం మళ్ళీ ప్రపంచాన్ని చూస్తూ మళ్ళీ ఒక ఇద్దరు వ్యక్తులకు వెలుగును అందిస్తుంది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. అందరూ ముందుకు వచ్చి ఐ డొనేషన్లో పాల్గొనాలి. అదే సమయంలో ఎవరైతే మీ దగ్గర వాళ్ళు చనిపోయినట్లయితే ఒకరు ఐ డొనేషన్ పెట్టకపోయినా వాళ్ళ యొక్క కళ్ళు వాళ్ళ తీసుకునే చిన్న చిన్న రెటినాలే తీసుకుంటారని కూడా కార్నియాలు తీసుకుంటారు. చాలా వరకు ఒక అపోహ ఏముంటుందంటే చనిపోయిన వ్యక్తికి కూడా 2 కళ్ళు మొత్తము తీసేస్తే చూడలేకపోతామని అనుకుంటారు. కాబట్టి అసలు కార్నియా తీసిన విషయం కూడా ఎవరికి తెలియదు. అట్లా కాబట్టి కొంతమంది ఉంటారు నియర్ అండ్ డియర్ దురదృష్టవశాలు ఏదైనా జరిగినా మళ్ళీ వాళ్ళు ప్రపంచానికి వెలుగులు చూపులు చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్ లయన్ వి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, ఆర్ఎంఓ డాక్టర్ భీష్మ పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా నేత్రదానం మీద అవగాహన కల్పించే వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ముఖ్య అతిథులు డీసీపీ ఏ భాస్కర్ నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రోగ్రాం చైర్మన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూసే అద్భుతమైన అవకాశం నేత్రదానంతోటే సాధ్యమవుతుందని, అంతేకాకుండా ఒకరి నేత్రం ఇద్దరి అందుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతుందని అన్నారు. మరణించిన తర్వాత 8 గంటల లోపు కళ్ళను సేకరించాలని, 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే సేకరించడానికి సమయం పడుతుందని అన్నారు. మరణాంతరం తమ నేత్రదానానికి ముందుగా రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు కారుకూరి చంద్రమౌళి, ఆప్థమాలజీ సీనియర్ టెక్నిక్ పర్సన్ శంకర్, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 10 ప్రపంచ నేత్రదాన దినోత్సవం, వరల్డ్ ఐ డొనేషన్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్రదానం మీద ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటుగా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మంచిర్యాల పట్టణ డీసీపీ అండ్ ఏసీపీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఐ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ భీష్మ గారు, డాక్టర్ శ్రీధర్ గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ అంజలి మేడం ఆప్థమాలజిస్ట్ గారు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది మరణానంతరము నిర్వహించేటువంటి ప్రక్రియ. చనిపోయిన తర్వాత మీ నేత్రాలను వేస్ట్ కాకుండా మీరు నేత్రాలను డొనేట్ చేసిందంటే ఇద్దరి మనుషులకు కంటి చూపును ప్రసాదించేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి చనిపోయినా కూడా మీ నేత్రాలు ఇద్దరి చూపును ప్రసాదించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి ప్రజలు గమనించి ప్రజలందరూ ఈ సబ్జెక్టు మీద అవగాహన కలిగి మరి మరణానంతరము ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు, చనిపోయిన తర్వాత 6 గంటల నుంచి 8 గంటల లోపు మీ నేత్రాలను సేకరించేటువంటి కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీ మరణానంతరం నేత్రాలను డొనేట్ చేయాలనే ఆలోచన ఉన్న ఎడల మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించిందంటే మేము తప్పకుండా పాల్గొని వారి నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి పంపడం జరుగుతుంది. అక్కడ ఎవరికైతే అవసరం ఉన్న వారికి ఆ నేత్రాలను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రజలకు అవగాహన కల్పించడానికి చేపట్టడం జరిగింది. సో మా యొక్క రిక్వెస్ట్ను అలాగే మా నేత్రదానం మీద అవగాహన కల్పించినందుకు మంచిర్యాల పట్టణంలో స్పందించి ఈరోజు మరి మంచిర్యాల పట్టణ ఉన్నం కుమార్ గారు అలాగే మేడం అరుణ గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి వారి నేత్రాలను వారి మరణానంతరము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని పత్రాల మీద కూడా సంతకం చేసి ఇవ్వడం జరిగింది. సో వారికి సందర్భంగా మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం
ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ అన్నారు. 54వ డివిజన్లో ఏర్పాటు చేసిన వార్డు సభలో డివిజన్ కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడానికి వార్డు సభలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. డివిజన్ పరిధిలో ప్రజలందరూ పచ్చదనం పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ఇండ్లలో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తడి చెత్త పొడి చెత్తను వేరువేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినట్లయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల కార్యక్రమంలో 89 రోజులు పూర్తి అయ్యాయని, మరో 10 రోజుల్లో కార్యక్రమాలు ముగుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డు సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది 99 రోజుల కార్యక్రమంలో 89 రోజులు గడిచిపోయాయి. ఈ మిగతా 10 రోజులు కూడా పారిశుద్ధ్యం గురించే తీసుకోవడం జరిగింది. మొదట మేము స్పెషల్ డ్రైవ్ని తీసుకొని స్పెషల్ డ్రైవ్ అనేది కూడా ఈ 99 రోజుల ప్రణాళిక అనేది కూడా దీంతో ముగుస్తుంది. కాబట్టి మన 99 రోజుల కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు అవగాహన కలగడానికి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, ఇట్లా ప్రతి విభాగాల్లో మీకు ప్రజలకు ఏమేమి అవసరాలు సద్వినియోగం అవుతున్నాయో ప్రజలకు అవగాహన కల్పించడానికే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 99 రోజుల కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి దగ్గర అన్ని చోట్లల్లో అన్ని ప్రజలు అవసరాలను సద్వినియోగం చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ వాటి మీద పూర్తి అవగాహన లేక వాటిని మీరు వినియోగించుకోలేకపోతున్నారని చెప్పి ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి సూచనల మేరకు ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడి పొడి చెత్తలను వేరు చేయండి. వచ్చేది వర్షాకాలం కాబట్టి మనము సీజనల్గా చాలా అనారోగ్య పాలవుతాం కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మీరు వేస్టేజ్ చెత్త ఉంటుంది కదా, దాన్ని తడి చెత్తను పొడి చెత్తగా వేరు చేయండి. 2 బాక్సెస్లో వేయండి. మీకు వచ్చిన మీ ఇంటికి వచ్చిన మున్సిపల్ సిబ్బందికి ఇవ్వండి. అట్లా తడి చెత్త వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనము తడి చెత్త వల్ల బయోగ్యాస్ని కూడా తయారు చేయవచ్చు. ఇట్లనే తడిగా పొడిగా ఎందుకు వేయమంటున్నారు, ఒకటే డబ్బాలో వేసేస్తే అయిపోతుంది కదా అనేసి మనం అంతా ఒకటే డబ్బాలో వేస్తాము. కానీ మనం వేస్టేజ్ చెత్త వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. తడి చెత్త వల్ల మనం బయోగ్యాస్ని తయారు చేసుకోవచ్చు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులు తయారు చేస్తారు కదా, వాటికి దీన్ని యూజ్ చేస్తారు. కాబట్టి మనం వేస్ట్ ఆఫ్ చెత్త కూడా మనకు యూజ్ అవుతుంది. కాబట్టి మన తడి పొడి చెత్తల్ని వేరు చేయండి అనేసి చెప్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఒకే డబ్బాలో చెత్తను వేయకండి, చెత్తను వేరు చేయండి. చుట్టుపక్కల కూడా చెత్తను వేయకండి. ఖాళీ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, ఖాళీ ప్రదేశాల్లోనే చెత్తను బాగా పడేస్తున్నారు. అట్లా పడేయకండి. మనకేంటి, మన ప్లేస్ కాదు కదా, మనం పడేస్తే ఏమవుతుందని పడేస్తాం. కానీ అక్కడే చెత్త అంతా జామ్ అయ్యి అక్కడే ఈగలు దోమలు జామ్ అయ్యి మళ్ళీ మన ఇంటి మీదకే దాడి చేస్తాయి. అది మన పక్కనున్న ఇళ్ళ మీదకే దాడి చేస్తాయి. కాబట్టి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లలో కూడా వేయకండి. అట్లాగే డ్రైనేజ్లలో కూడా చెత్తను వేయకండి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు వార్డు సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణలు, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కరుణాకర్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేయడం మరియు డ్రైనేజీల్లో చెత్తను వేయకుండా చూడడం, ప్లాస్టిక్ సంచులను వాడకుండా బట్ట సంచులను వాడే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని డ్రైనేజీలో పూడిక తీయించాలని, రాబో వర్షాకాలం వరకు డ్రైనేజీలు శుభ్రంగా ఉంటేనే రోడ్లు నీటి వరదతో నిండిపోకుండా ఉంటాయని అన్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ అధ్యక్షుడు సుమన్, బూత్ ప్రెసిడెంట్ కూరతోట విజయ్ కుమార్, ప్రవీణ్,
అతీక్, ఐకేపీ సెంటర్ ప్రెసిడెంట్ నజీరా, 58వ డివిజన్ వార్డ్ ఆఫీసర్ సౌమ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, డివిజన్ వాసులు పాల్గొన్నారు. అలాగే మన వాడ ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రజాపాలనలో భాగంగా ఈ వార్డు సభ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం ఈ సీజన్ వచ్చింది. వర్షం ఎక్కడ పడితే అక్కడ గుంటలు కాకుండా ఉండడం చూసుకోవడం, ఎందుకంటే మనందరికీ ఉన్నది కాబట్టి. ఇప్పుడు మనం నల్లలు కనెక్షన్ ఇస్తున్నారు, నల్ల తవ్వుతున్నారు, కానీ అక్కడ గుంటలు అట్లనే ఉంటున్నాయి, కరెక్ట్గా చేస్తలేరు. ఆ గుంటలలో ఇప్పుడు నీళ్ళు నిలుస్తున్నాయి, వర్షాకాలం కాబట్టి నీళ్లు నిలుస్తున్నాయి. ఆ గుంటలను కూడా పూడ్చే విధంగా ప్రయత్నించాలి మున్సిపాలిటీ వాళ్ళు. నల్లలు కూడా వస్తున్నాయి కానీ సరిగ్గా రావట్లేదు. ఒక కాడ దొడ్డు వస్తుంది, ఒక కాడ సన్నం వస్తున్నాయి. అట్లాగే మెయిన్ రోడ్లో కూడా మొన్న నల్లలు, కొత్త నల్లలు పెట్టిండ్రు, కానీ వాటికి కరెక్ట్గా ఫిట్టింగ్ చేయలేదు. ఇట్లా ఫిట్ చేసి అట్లా పోగానే ఒక గంటకే నల్ల లీక్ అవుతుంది మేడం అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. అట్లా కాకుండా కొంచెం వాటిని చూసి సరి చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకటి, మన వాడలో ప్రతిరోజు చెత్త బండి వస్తుంది, అయినా కానీ మోరీలలో చెత్త ఉంటుంది, కవర్లు ఉంటున్నాయి. ఈ కవర్లు మనమే అట్లా కవర్లు వేస్తే అది మనకే వ్యాధి వస్తుంది. అందుకని మన మోరీలలో కవర్లు వేయకుండా అందరూ చెత్త బుట్టలో కవర్లు వేయరు, దాదాపు కవర్లు వాడద్దు. అయినా కానీ తప్పని పరిస్థితులలో వాడుతున్నారు. దాన్ని డస్ట్బిన్లో వేయాలని కోరుచున్నాను. ఎందుకంటే మోరీలలో వేస్తే చెత్త జామ అవుతుంది, నీళ్లు నిలుస్తాయి, దోమలు వస్తాయి, అది మళ్ళీ మనకే ఇబ్బంది. కాబట్టి అందరూ మీరు కూడా ప్రజలు మాకు సహకరిస్తే మేము కూడా మీ అందుబాటులో ఉండి మీ బాధలలో మేము కూడా పాలు పంచుకుంటాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ లాస్ట్ 9 డేస్లో ఈ వార్డు సభలు నిర్వహించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం గత 1 మంత్ బ్యాకే మనం ఈ మంచిర్యాల కార్పొరేషన్లో శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సాధించి ప్రతి వార్డుకు 2 నుంచి 3 రోజులు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి 80% వరకు సాల్వ్ చేయనైనది. ఇంకా కూడా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉంటే ఇప్పుడు గుర్తించి ఈ వర్షాకాల సీజన్లో కూడా మళ్ళీ మీరు సమస్యలు ప్రధానంగా గుర్తించి మా వార్డ్ ఆఫీసర్ గారికి మీరు తెలియజేసినట్టయితే అట్టి సమస్యలను కూడా మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ వార్డు సభ ఉద్దేశం ఏంటంటే SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తడి చెత్త పొడి చెత్త అనేది మీ ఇంటి వద్దనే సెగ్రిగేషన్ కావాలి. ఫస్ట్ చాలా ప్లాస్టిక్ అనేది మన డంపయార్డ్ ఆండలమ్మ కాలనీ కానీ నస్పూర్లో కానీ గుట్టలు గుట్టలు మొత్తం ప్లాస్టికే ఉన్నది. దానివల్ల వాటర్ అనేది భూమిలోకి ఇంకిపోక ఇంతకుముందు వైద్యం చెప్పినట్టు బోర్లలో నీళ్లు లేవు. ఈ ప్లాస్టిక్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇది కాక ఇప్పటి నుంచి మనం కస్టడీ చేయకపోతే రానున్న భావితరాలకు వాటర్ అనేది దొరకవు. కాబట్టి మహిళలు ముఖ్యంగా ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మా మున్సిపల్ పనులకు అందించాలని కోరుతున్నాం. ఇది వర్షాకాల సీజన్ కాబట్టి ఇంకెక్కడైనా వాటర్ సాగ్రేషన్ ఉన్నా వాటర్ ప్రమాదాలు ఉన్నా కానీ ముందే గుర్తించి చెప్పండి. దాన్ని మేము మా యొక్క మున్సిపల్ సిబ్బందితో క్లియర్ చేపిస్తాం. సార్ అన్నట్టు ఈ రోజు శానిటేషన్ మీద లేబర్ తక్కువ ఉన్నారు అనేది వాస్తవమే. ఇప్పటికి కూడా తక్కువనే ఉన్నారు. కాకపోతే మనకు మన ఫస్ట్కే శానిటేషన్కు ఒక ANC సార్ వచ్చిండు ఇక్కడికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్లో. అతను డైలీ మానిటరింగ్ చేస్తున్నాడు. ఇక నుంచి మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆయన ఖచ్చితంగా మార్నింగ్ 5 o'clock లేచి ప్రతి వార్డు ప్రతి డివిజన్ అన్ని తిరుగుతాడు. కాబట్టి మీకు ఆ సమస్యలు కొంతవరకు తగ్గిపోతాయని తెలియజేస్తున్నాడు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మన 59వ డివిజన్లో కూడా ఎన్నో దీర్ఘకాలికం ఉన్నటువంటి మోరీల పూడికలు కానీ, నల్ల కనెక్షన్ల పునరుద్ధరణ కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, పూడికలు కానీ తీయడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నం చేసినాం. అయినా దీర్ఘకాలికం ఉన్నటువంటి సమస్య కనుక 2 నుంచి 3 రోజుల వ్యవధిలో పూర్తిగా చేయలేకపోయినాం అన్నటువంటిది వాస్తవం. అది అంగీకరించవలసినటువంటిది సత్యం. అది సో ఏదైతే ఈ 3 రోజులలో బ్యాలెన్స్ ఉన్నటువంటి వర్క్స్ ఏదైతుందో ఆ వర్క్స్ అనేటువంటిది రాబో కాలంలో వర్షాకాలానికి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా అధికారులు, వార్డ్ ఆఫీసర్స్, కార్పొరేటర్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడైతే మోరీలలో పూడికలు యథావిధిగా ఉన్నాయో వాటిని వెంటనే తీయలేనటువంటి పరిస్థితి ఉన్నట్టయితే రాబో కాలంలో మన మంచిర్యాలలో అతి పెద్దటువంటి వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక దీన్ని ప్రత్యేకమైన దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆ పూడికలు తీయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇక రెండోది ఏంటి అంటే ఈ యొక్క పట్టణ ప్రగతిలో ఒక 8 చాప్టర్లు ఇచ్చిండు. ఫస్ట్ చాప్టర్ ఏంటిదంటే తడి చెత్త పొడి చెత్త అనేటువంటిది వేరు చేయాలి, దీనిని ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఈ అవగాహనకు ప్రజలు భాగస్వామ్యం చేయాలి, అధికారులుగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళను మోటివేట్ చేయాలి, ఈ తడి చెత్తను పొడి చెత్తను అనేటువంటి వేరు ఏ విధంగా చేయాలి, ఏదైతే డస్ట్బిన్ మనకి ఇచ్చిండ్రో ఆ డస్ట్బిన్లలో తడి చెత్త దీంట్లో వేయాలి, పొడి చెత్త దీంట్లో వేయాలి, మామూలు చెత్త దీంట్లో వేయాలి అనేటువంటిది మనం ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వలన ఈ యొక్క అనార్థం అనేది జరుగుతుంది. ఏదో బుట్టలు ఇచ్చినాం చేతులు దులుపుకున్నాం తప్ప దానికి ఇందులో ఏదేయాలి అనేటువంటిది కన్క్లూజన్గా ఎప్పుడు కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా అవగాహన లేదు. కావున దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్లు కానీ కార్పొరేటర్ కానీ కొంచెం చదువుకున్నటువంటి యువకులు కానీ మహిళలు కానీ ఈ యొక్క బాధ్యత తీసుకొని రోజు ఒక 10 ఇళ్లలో మనం పోయి వాళ్ళ మోటివేషన్ చేసినట్టయితే తప్పకుండా మనం ఈ తడి చెత్త పొడి చెత్త అన్నటువంటి వేరు చేస్తాం. చేసినంత మాత్రమే సరిపోతుందా? మరి ట్రాలీ రావాలి, ట్రాలీ వస్తాడా రోజు? ఇవాళ వచ్చిందంటే 2 రోజుల తర్వాత వస్తాడు, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఈ తడి చెత్త పొడి చెత్త మన ఇంట్లోనే మనకే కుళ్ళు కొట్టి వాసన వచ్చి మనకే బీమారీలు వస్తానని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తాను, రోడే వారిస్తాను. ఈ రోడే వారేసే వరకు మళ్ళీ ఏమిరా అంటే ఎక్కడ అప్పట్లెక్కది. సో దానికి కూడా మనము చెప్పేటువంటి విషయాన్ని మనం తూచా తప్పకుండా మన అధికారుల చేత మన సిబ్బంది చేత అమలు పరిచినట్టయిందంటే 90% ఈ తడి చెత్త పొడి చెత్త కవర్లు అనేటువంటిది తప్పకుండా మనం తక్కువ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మోరీలలో కూడా ఈ చెత్త అనేటువంటి తీసేటువంటి అవకాశం లేకుండా పోతే మనం రోజు మోరీలు క్లీన్ చేస్తూనే ఉన్నాం, అయినా చెత్త పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే కవర్లు వస్తానే చెత్త పడుతుంది. ఈ కవర్లనే నువ్వు నియంత్రించినట్టయితే నీకు ఈ వర్కర్ ఎందుకు? ఈ మోరీలలో చెత్త ఎందుకు వస్తుంది? అది రాదు. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఒక కమిషనర్ ఉండే కంపల్సరీ శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏ వాటర్ వచ్చినా కూడా అక్కడనే ఆల్టింగ్ కావాలి, మోరీలో చెత్త రాకుండా ఆ ఇంటి అతనే తీసేసుకోవాలి. దానికి ఒక కవర్ పెట్టాడు, అందులోకి వెళ్ళి మోరీలోకి వెళ్ళి వచ్చేటువంటి నీళ్లు మాత్రమే మోరీలో పడాలి, చెత్త ఎట్టి పరిస్థితుల్లో పడద్దు. బోలు కడుక్కున్నా ఏది కడుక్కున్నా అన్నం వచ్చినా ఏది వచ్చినా కానీ ఇక్కడనే ఆగాలి. వీళ్ళింట్లో ఆగినట్టు ఏంటంటే వీళ్ళే తీసేసుకుంటారు. ఇదేం చేస్తే అలా దొబ్బేస్తారు, మోరి పుల్లు రెండేస్తారు. రెండేసే వరకు తెల్లారిందంటే కార్పొరేటర్ ఫోన్ చేసి ఇక్కడ మా మోరి క్లీన్ లేదు 2 రోజులు ఒకసారి మోరి క్లీన్ చేసుకుంటూ పోతుంటాయి. అంటే సిబ్బంది ఎక్కడ సరిపోరు. సో మన దగ్గర కూడా అవగాహన తెలియజేయడానికి ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ కానీ కార్పొరేటర్ కానీ యువకులు కానీ తప్పకుండా ఈ తడి చెత్త పొడి చెత్త క్లీనింగ్ అనేటువంటిది తప్పకుండా చేయడానికి ప్రజలు అవగాహన కల్పించడానికి ప్రతి 2 రోజులకో వారానికో ఆదివారం పూటనే కనీసం ఒక 10 ఇళ్ళు గిట్ట తిరిగినట్టయింది, ఒక 10 వారాలలో 100 ఇళ్ళు తిరిగినట్టయితుంది. రామకృష్ణాపూర్లో పోలీసుల విస్తృత తనిఖీలు గంజాయి రహిత సమాజ లక్ష్యమే. రామగుండం సిపి డీసీపీల ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పరిధిలో పోలీసులు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి సేవించే వారు విక్రయించే వారిపై వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా అనుమానితుల ఇళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. ఈ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఎక్కడైనా గంజాయి దాచి ఉంచితే సులభంగా పసిగట్టవచ్చునని పట్టణ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. రామకృష్ణాపూర్ పరిధిలో ఎవరికైనా గంజాయి తాగే అలవాటు ఉన్నా లేదా విక్రయించే అలవాటు ఉన్నా తక్షణమే మానుకోవాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామకృష్ణాపూర్ పరిధిలో ఎవరైతే గంజాయి సేవిస్తారో అని అమ్ముతారనే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల యొక్క ఇళ్లను మా నార్కోటిక్ డాగ్తో సెర్చ్ చేయడం జరిగింది. ఈ నార్కోటిక్ డాగ్ ఏం చేస్తా, ఎవరైనా ఎక్కడైనా ఇట్లా గంజాయి ఉన్నదంటే ఇది అట్లే పసిగట్టి మనకు చెప్తుంది. నేను రామకృష్ణ ప్రజలకు అందరికి తెలియజేయడం, ఇక్కడ ఎవరైనా గంజాయి తాగుడు అలవాటు ఉన్నా అమ్మాయి అలవాటు ఉన్నా కూడా అది ఇక్కడ నుండి అయినా బంద్ చేసుకోండి, లేదంటే చట్ట ప్రకారంగా గట్టిగా చర్యలు తీసుకోబడతాయి. దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఈగల్ అనే ఒక టీంని ఏర్పాటు చేసి దాని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఎక్కడికక్కడ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తుంది. కాబట్టి నేను ప్రజలందరూ కోరేది ఏమంటే, మన ఏరియాలో ఎక్కడ కూడా గంజాయి సేవించే వారి ఉన్నా కూడా వాళ్ళ సమాచారం, అమ్మేవారు ఉన్నా కూడా వాళ్ళ సమాచారం ఇచ్చి మన సమాజంలో తెలంగాణలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా ఉండడానికి, నిర్మూలించడానికి మీరంతా సపోర్ట్ ఉంటారని రామకృష్ణాపూర్ పోలీస్ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.
లక్షట్పేట పట్టణంలోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నామని లక్షట్పేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజలు నిర్భయంగా సభ దృష్టికి తీసుకురావాలని కోరారు. తద్వారా సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని, ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాల్లో తడి పొడి చెత్తను వేరువేరుగా వేసి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. కౌన్సిలర్లు సభలో పాల్గొన్న పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని వారు సభ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రణాళికలో భాగంగా ఈరోజు 10, 13, 14, 15 వార్డుల్లో ప్రత్యేక సమావేశము కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్, ఇరిగేషన్ ఏఈ గారికి, అగ్రికల్చర్ ఏఈ గారికి, లైన్మెన్ గారికి, అలాగే గౌరవ కౌన్సిలర్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి కోసము ఈ ప్రత్యేక వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మన గౌరవ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ గారు, అలాగే ఇరిగేషన్ సబ్జెక్ట్ ఇరిగేషన్ ఏఈ గారు, అగ్రికల్చర్ ఏఈ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్ల నుండి ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మీ వార్డు లోపల ఇరిగేషన్ సమస్య కావచ్చు, అగ్రికల్చర్ సమస్య కావచ్చు, ఫోర్స్ సమస్య కావచ్చు, అన్ని సమస్యలపై కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఈ రోజు ఈ ప్రత్యేక సమావేశంలో మీకు నేను మాట్లాడించదలుచుకున్నాను. మేము మా అధికారులు మాట్లాడిన తర్వాత కూడా మనకు కూడా మేము అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రాబ్లమ్స్ కూడా మాకు తెలుస్తేనే మేము మీ సమస్యలు మాకు తెలిస్తే మేము పరిష్కరించగలుగుతాం. అలాగే మీరు రేషన్ కార్డు టౌన్ లో 1600 ఇచ్చిన, విలేజ్ లో 1700 ఇచ్చిన. మొత్తం నేను ఒక టౌన్ నుంచి మాట్లాడతాను. ఫస్ట్ ఇక్కడ మీరు ఉన్న అందరికీ తెలుసు, రేషన్ కార్డు లేని వాళ్ళకు నేను లేదనుకుంటున్నాను. నా తరఫున వచ్చిన రేషన్ కార్డుకి అందరికీ ఇచ్చిన. ఇంకోటి అందరికీ ఇచ్చినాను. రేషన్ కార్డు అనేది ఆప్షన్ పోలేదు. ఇంకా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కుళ్ళగా చెప్తున్నా, నిరంతర ప్రక్రియ ఇది. అయ్యో రేపు అప్లై చేసుకున్నా కూడా వస్తుందమ్మా, మీ అందరికి తెలవాలి. దాని లాస్ట్ డేట్ అనేది లేదు రేషన్ కార్డులో. రేపు అప్లై చేసుకుంటే కూడా వస్తుంది. మీ అందరికి తెలుసు, నా దగ్గర రేషన్ కార్డు పెండింగ్ అయితే లేదు. ఇప్పుడు మీ అందరికి తెలుసా లేదా? రమేష్ ఉంటుంది కదా, ఇక్కడ 1,50,000 పెట్టినా మేము 2 లక్షల వరకు ఇచ్చిన. హరీఫ్ భాయ్ తెలుసా లేదు అందరికి? అశోక్ మీ అందరికి వచ్చే ఇంకా రేషన్ కార్డు ఎవరైనా మిస్ అయితే ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఉండాలి. లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ ఇండికేటర్, రైట్ వెళ్తే రైట్ ఇండికేటర్. హైవే మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. బైకర్ అయితే లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. కారు ఒక విధంగా వెళ్ళాలి. లారీ అయితే ఒక విధంగా వెళ్ళాలి. స్పీడ్ ఉంటుంది, స్పీడ్ కంట్రోల్. ఎంత స్పీడ్ అయితే అలౌ అయిందో హైవే మీద ఆ స్పీడ్లోనే వెళ్ళాలి. సో అవన్నీ జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా కూర్చొని పాటించాలి. మళ్ళీ చెప్పేది, మీ రోడ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయడం కోసం 24/7 సాధ్యమైనంత వరకు మాకు ఫ్రీ టైం ఉన్నంత వరకు వెహికల్ చెకింగ్ అని చెప్పేసి కానీ 24 hours మేము అయితే ఉండలేము కదా. ఒక వెహికల్ చెకింగ్ ఒకటే మా డ్యూటీ కదా, కాదు కదా. దానిలో ఉంటుంది, ఇష్యూస్ ఉంటాయి, పిటిషన్స్ ఉంటాయి, 100 ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక రోజు 1 గంట 2 గంటలు కేటాయించగలుగుతాం. మేము ఉన్నప్పుడు మాత్రమే పోలీసు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుందంటే బండి ఆపాల, యూటర్న్ తీసుకోవాలి, లెఫ్ట్ రైట్ వెళ్ళిపోవాలి, ఇంకో వెహికల్ దాంట్లో వెళ్ళాలి. లేదు అంటే ఒక పెద్ద మనిషికి ఫోన్ చేస్తారు, సార్ అన్న నా బండి ఆపిరండి, ఎస్ఐ గారు ఆపిరండి అంటే ఫోన్ చేసి పంపిస్తాం కావచ్చు. ఈరోజు వదిలిపెడతాం కావచ్చు. రేపు ప్రమాదం నుంచి మిమ్మల్ని ఎవరన్నా కాపాడగలుగుతారు. హెల్మెట్ ఉంటే ఈ రోడ్డు మీద రోజు రోజుకి వెహికల్స్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక 2 కార్లు 3 కార్లు 4 కార్లు ఉంటే గొప్ప అయ్యేది.
ఇప్పుడు ఒక వార్డులో దాదాపుగా ఇందుకు ఒక ఏర్పడే పరిస్థితి ఉంది, అవునా కాదు? సో అన్ని వెహికల్స్ ఎట్ టైం రావడం ద్వారా ప్లేస్ తక్కువ అవుతుంది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి తస్మా జాగ్రత్త. మన ఫ్యామిలీ మెంబర్స్ బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బొగ్గు గనిని బుధవారం 4 సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ బొగ్గు గనిలో ఇంకా అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నందున ఈ బొగ్గు గనిని నడిపించాలని సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు ఉన్న అవకాశాలను, అవసరమయ్యే తగు సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతపై గనిలోని పని స్థలాలను ప్రతినిధి బృందం పరిశీలించింది. గనిలో సాలార్జింగ్ సీమ్, సౌత్, నార్త్, ఈస్ట్ బొగ్గు నిక్షేపాలు ఉన్న స్థలాలను ప్రతినిధి బృందం పరిశీలించింది. గనిని సందర్శించిన ప్రతినిధి బృందంలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రిస్బేన్ నగరంలోని టాలీ యామన్ అనే కన్సల్టెన్సీ కంపెనీ, మైనింగ్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ కంపెనీ డైరెక్టర్ గ్రాంట్ పోల్ట్, జీఎం జెరార్డ్ మిల్లర్, అహ్మదాబాద్ మైనింగ్ కన్సల్టెన్సీ నందన్ ధన్బాద్కు చెందిన మైనింగ్ ప్రొఫెసర్ సిన్హాలు ఉన్నారు. కాగా ఈ ప్రతినిధి బృందం జీఎం ఇతర అధికారులతో కలిసి క్షుణ్ణంగా చర్చించి తగు నివేదికను రూపొందించనున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ అధికారులు మరియు కౌన్సిలర్ స్థానిక నవభారత్ కాలనీ వద్ద నిర్వహించిన వార్డు సభల్లో కౌన్సిలర్ పల్లె శ్రీదేవి, చైర్మన్ గుడిసెల సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత వార్డులోని సమస్యలను మున్సిపల్ అధికారులకు వివరిస్తూ వారి నుంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. వార్డులో గల డ్రైనేజీలను విడతల వారీగా క్లీన్ చేయాలని, రాబోయేది వర్షాకాలం కావున విద్యుత్ తీగలను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, రోడ్డు పక్కన పెరిగే పిచ్చి మొక్కలను క్లీనింగ్ చేయాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా ముందు జాగ్రత్తగా కౌన్సిలర్ మరియు మున్సిపల్ అధికారులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ నుంచి ప్రతి ఇంటికి 4 చెత్తబుట్టలు ఇవ్వడం జరుగుతుందని, అందులో ఒకటి తడి చెత్తకు, మరొకటి పొడి చెత్తకు, అలాగే గాజు మరియు పింగాణి వస్తువులకు, కబోర్డు, ఆట వస్తువులకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వార్డు సభ్యులకు తెలియజేశారు. చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ పర్సన్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సమస్యలన్నీ తీర్చడానికి మేము ముందు ఉంటాము. కాలువలు కానివ్వండి, ఏదైనా కూడా లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఏదైనా ఏ సమస్యలైనా కూడా మేము ముందు ఉండి చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాం. పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఏం లేదు, మన ఇల్లు మనం ఎట్లా నీట్గా ఉంచుకుంటామో మన పరిసరాలు కూడా అంత నీట్గా ఉంచుకోవాలి. చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా, కాలువలో పడేయకుండా, చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారు. మనం ఏమవుతుందంటే కాలువలు పడేస్తే దోమలు పెడతా, పందులు ఇవన్నీ వచ్చేసరికి మన హెల్తే పాడైపోతుంది. అది ఆడవాళ్ళు మీరే చూసుకోవాలి. మన ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటాం, బయట కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మెయిన్ ఒక చెత్త. నెక్స్ట్ వీధి దీపాలు ఎక్కడ లేవో మాకు చెప్పండి, వార్డ్ కౌన్సిలర్ చెప్పండి, వార్డ్ ఆఫీసర్ చెప్పండి, రాసుకుంటారు. రోడ్ మరమ్మతులు ఎక్కడ ఉన్నాయా, ప్రాబ్లం ఉన్నాయా, అవి కూడా. డ్రింకింగ్ వాటర్, మీకు తాగునీళ్ళు ఏమన్నా అశుభ్రంగా వచ్చినాయి అనుకో, అవి కూడా చెప్పండి, మేము తీరుస్తాము. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు మనకి కొత్తగా పోలీస్ టీమ్, షీ టీమ్ అని వచ్చింది ఒకటి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే భయపడకండి, వాళ్ళ పేర్లు ఎక్కడ రాకుండా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు రమ్మంటే సివిల్ డ్రెస్లో వస్తారు, లేకపోతే పోలీసులు, ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చెప్పండి. తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, ఈ డ్రగ్స్ తీసుకుంటారు పిల్లలు, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. సెల్లులు వాడడం కూడా, పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఎక్కువ సెల్లు వాడుతూ ఉంటే గమనించండి బాగా, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి దృష్టికి తీసుకొని, ఇదే కొంచెమే చిన్న ప్రోగ్రామ్ అండి, 11 వరకు. మనం నెక్స్ట్ ఒక 2 days ఒక ప్రోగ్రామ్ తీసుకొని వార్డ్ కౌన్సిలర్తో పాటు కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, మన ప్రజాప్రతినిధులతో ఒక 2 days మన వార్డ్ మొత్తం ఏమన్నా సమస్యలు ఉంటే మేము ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని తిరుగుతామండి. అప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకుని మన కౌన్సిల్ మీటింగ్లో మేము ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నామని తీర్మానం చేసుకుంటాం. అందరికి వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే డ్రగ్స్, చాలా మట్టికి డ్రగ్స్ పెరిగిపోయింది. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కూడా డ్రగ్స్కి, గుడుంబాకి అలవాటు పడిపోయారు. ఇంట్లో వచ్చిన తర్వాత మన ఇంట్లో పెద్దలుగా మీరు వీళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, పిల్లాడు ఏమైనా డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉన్నాడా ఒక్కసారి గమనించండి. పెద్దవాళ్ళను కూడా ఇప్పుడు చాలా మట్టికి టెస్ట్ చేస్తే కూడా మ్యాక్సిమం ఎక్కువ మందికి డ్రగ్స్ అలవాటు పడ్డట్టుగా మనకు పాజిటివ్ రిపోర్ట్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఇంటి యజమాని వాళ్ళు గమనించి
వాళ్ళని డ్రగ్స్ నుంచి కొంచెం దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయించండి. లేదా ఎటువంటి ఏమైనా డ్రగ్స్ అమ్మినట్టుగా తెలిసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినట్టయితే మీకు ఎవరు ఫోన్ చేసిన కూడా తెలియజేయరు. వాళ్ళే ఇమీడియట్గా వచ్చి డ్రగ్స్ సీజ్ చేయడము, ఎవరిని వాళ్ళైతే వారిని అరెస్ట్ చేయడం ఇటువంటి జరుగుతాయి. కాబట్టి డ్రగ్స్ నిర్మూలనకి ప్రతి ఒక్కరి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీలు కాకుండా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ముందుకు వచ్చినప్పుడే ఏదైనా మనం నిర్వహించడం వల్ల అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో కూడా జాగ్రత్త వహించడం తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మనకు మెయిన్గా వార్డు సమస్యలు ఏమున్నాయి, దాంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు, మీ సమస్యలు తెలుసుకోవడానికి దాంట్లో మీరు చెప్పిన దాన్ని బట్టి కౌన్సిలర్ మనం నిర్ణయం తీసుకుంటాము. మనకు వీలైన ఏమేమి చేయాలో అన్నీ కూడా మ్యాక్సిమం చేస్తాము. మీ కాంప్లైంట్స్ అంటే మీకు సంబంధించిన ఏమున్నా కానీ మనకు వార్డు దృష్టిలో తీసుకొచ్చి తెలియజేయాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందమరి పట్టణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి. యువత శిక్షణ కేంద్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వార్డు సభలు. మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లారమ్య మహేష్, కమిషనర్ అన్వేష్. మంచిర్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ నేత్రదాన దినోత్సవం. లయన్స్ ఇంటర్నేషనల్ ఐ క్యాంప్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.